మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్డింగ్ అన్నవారు. ఓకే, అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగింది. అందరినీ కూడా అలాగా ఎవరిని ఏమనుకుండా చాలా చక్కగా జరిగింది. బాగా అమ్మవారు. ఎంతసేపు పడుతుంది మీకు? ఎక్కడికి గంటల క్యూ లైన్లోకి వచ్చారు, మీకు ఎంత పట్టింది? మాకైతే మాత్రం 2 గంటలు అయిపోయింది. ఓకే, సౌకర్యాలు ఎలా పడి? చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ అన్ని కూడా చాలా బాగా జరిగినాయి. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా అయింది. ఆలయ అధికారులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇంకా ఏముంది బాగా అంత అమ్మవారి చక్క దయవల్ల అంతా బాగా జరిగింది. కింద మీకు లడ్డూలు కూడా ఎన్ని కావాలంటే ఏర్పాటు చేశారు. ఇంకా మీకు సౌకర్యాలు ఇంకా ఏముంటే బాగుంటుంది అనుకున్నారు? మళ్ళీ మాకు అమ్మవారి దర్శనం ఒబుడుగా జరిగితే చాలు. అది బాగా జరిగింది. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. ఓకే, జై భవాని. జై భవాని. మీకు దర్శనం ఎలా జరిగింది? భవానీ శరణం. దర్శనం అయితే చాలా 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 విలువైనది. నా ఈ యొక్క దసరాకి వచ్చినది సమయంలోనే చాలా విలువైనది ఈ యొక్క దర్శనం. తర్వాత మాకు వచ్చిన హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో దర్శనం జరిగిపోయింది. ముందు మాకు జరిగింది ఏంటంటే బయట చాలా టైం పడుతుంది. 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు టైం పడుతుంది అన్నారు. కానీ అదంతా కాదు, మాకు గంటలో జరిగిపోయింది దర్శనం. మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా దర్శనం జరగడంలో. తర్వాత చిన్నపిల్లలకి బిస్కెట్లు, ట్యాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి. బిస్కెట్స్, చిన్న కూల్ డ్రింక్స్ లైక్ టాటా గ్లూకో ఇటువంటివి ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. అది ఓకే. ఉదయం పూట పాలు అలాగే మీరు కావాల్సిన అంటే మేము ఇప్పుడు 2:30-3 ఈ టైంకి వచ్చాం. ఆ టైంలో ఎటువంటి లేవు కార్యక్రమం. అవి కొద్దిగా బెటర్ ఇంకా ముందు పెడితే ఈ 2 రోజులు చిన్నపిల్లలు ఎక్కువ వస్తారు. అది కొద్దిగా మంచిదని. ఇంకా సౌకర్యాలు ఇస్తే పిల్లలకు ఉపయోగకరం అని మీరు భావిస్తున్నారు? పిల్లలు అయితే మా అబ్బాయి ఆల్రెడీ బిస్కెట్స్ ఇవన్నీ అడిగాడు. ప్రజెంట్ అక్కడ ఏమీ లేవు, మేము కూడా తెచ్చుకోలేదు. బిస్కెట్స్ తర్వాత ఏమైనా స్నాక్స్ టైప్ ఏమైనా ఉంటే పాలు ఈ టైప్ బటర్ మిల్క్ బెటర్. అమ్మ దర్శనం అద్భుతంగా జరిగిందంటారు మొత్తానికి? నా లైఫ్లోనే ఇది ఒక మెమొరబుల్. జై భవాని. జై భవాని. భవాని. ఇక ఇరుముడి దీక్షా విరమణలో అత్యద్భుతంగా జరుగుతున్న ఈ దసరా నవరాత్రుల్లో ఇక్కడ గురుభవాని నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు భవాని ఎలా వస్తున్నారు వాళ్ళ ఇది అనేది. జై భవాని. గురుభవాని. నమస్తే భవాని. ఆల్ ఇండియా గురుభవాని గురువు గారు వీధి వెల్లారా గారు మహానుభావుడు కాలం చేశారు కాబట్టి ఆయన తరపున శిష్యులు దాదాపు 5,000 మంది శిష్యులు వచ్చి బృందం ఇక్కడ సేవా కార్యక్రమం చేసి బంధాలు ఉచితంగా వడి తీసేసి మాలాధారం తీస్తే వాళ్ళు 10 ఇచ్చినా 20 ఎంత కొంత చేస్తారు స్వామి. డిమాండ్ అయితే లేదు, వాళ్ళు ఇచ్చినంత వరకే తీసుకుంటారు. మా ఇరుముల్లో డబ్బులు మొత్తం కూడా ఉండిలో పోసే బాధ్యత గురుస్వాములకి ఉందన్నమాట. అమ్మవారి సొమ్ము ఎవరు ముట్టుకోరండి. మహానుభావుడు ఉండటం ఇంకా బాగుండేది. ఆయన లేరు కాబట్టి కాలం చేశారు కాబట్టి భక్తులు కూడా తల్లిదండ్రులు వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి భవాన్ని అమ్మవారి దర్శించుకొని అమ్మవారికి ఇవ్వాల్సిన పసుపు కుంకాలు ఇచ్చేసి అన్నీ ఇచ్చేసి అన్నీ చేస్తారు స్వామి. భవానీ ఎలా వస్తున్నారు? ఒకసారి గారు మాట్లాడినందుకు చాలా నిలబడి ఉండారు స్వామి.